మా అమ్మమ్మ చేసిన కంద పచ్చడి. కంద ముక్కల్ని పక్కన పెట్టుకొని గ్లాస్ అంత కారం, అర గ్లాస్ ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఉడకపెట్టిన చింతపండుని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్లు పసుపు, తర్వాత అన్నీ పక్కన పెట్టుకున్నాక కంద ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కంద పేస్ట్ని గ్లాస్ పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పక్కన పెట్టుకోవాలి. చింతపండుని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక పొడి కోసం మెంతులు, ఆవాలు బాగా ఫ్రై చేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ లాగా రావాలి. పౌడర్ వచ్చాక దానికి కూడా ఆ కంద పేస్ట్లో చింతపండు ఆ పౌడరు బాగా పౌడర్ చేసుకున్నాక ఆ చింతపండు ప్లేస్లో వేసుకొని కంద పచ్చడిలో వేసుకోవాలి. చూసారా ఎంత పౌడర్గా అయిందని? అది ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఉప్పు మనం పక్కన పెట్టాం కదా, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్నాక తాలింపు కోసం తాలింపు వేసుకొని చల్లారయ్యాక దాన్ని పచ్చడి వేసుకున్నాక పచ్చడి రెడీ.